దేవుడు దాన్ని చూచినట్లుగా లేఖన భాగంలో మనకు అర్థమవుతా ఉంది. సో ఆయన 4వ వచనంలో వెలుగు నుంచి చీకటిని సపరేట్ చేశాడు. వెలుగు అనేది దేవుడు సృజించాడు. కాకపోతే ఇక్కడ 4వ రోజున జ్యోతులు చేశాడు. ఏదైతే చేశాడో వాటికి ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి అటాచ్ చేస్తున్నట్లుగా, దాని గురించి దానికి లింకప్ చేస్తున్నట్లుగా మనకు అర్థమవుతా ఉంది. దేవుడు వెలుగును సృజించాడు అంటే అర్థం ఏంటంటే ఈ సూర్యుడి, చంద్రుడికి, నక్షత్రములకు ఆయన చేసిన దానిని అటాచ్మెంట్ చేశాడు. దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ కనెక్టివిటీ పెట్టినట్లుగా 14వ వచనం నుంచి 19వ వచనం వరకు మనకు అర్థమవుతుంది. 14వ వచనం చూస్తే కనుక దేవుడు పగటిని రాత్రిని వేరుపరచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులను కలుగును కాకనియు అవి సూచనలు కాలమును దినమును సంవత్సరం సూచించటకై ఉండును కాకనియు బైబిల్ గ్రంథం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఆయన సూర్యుడిని చంద్రుడిని చేశాడో ఇక్కడ చెప్పాడు. ఎందుకు సూర్యుడిని చేశాడంటే పగటిని రాత్రిని సెపరేట్ చేయడానికి ఆయన సూర్యుడిని చంద్రుడిని చేసినట్లు చూస్తాం. అది మొదటి వచనంలోనే మనం చూస్తాం. మీరు గమనించినట్లయితే అది మొదటి వచనంలోనే మనకు కనిపిస్తూ ఉంది. 14వ వచనంలోనికి మనం వచ్చినట్లయితే కనుక ఎందుకు దేవుడు పగటిని రాత్రిని వేరుపరచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగా కనియు అవి ఏం చేస్తాయో ఇందులో రాశాడు. అవి ఏం చేస్తున్నాయి అంటే సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండునుగాక అని. యాక్చువల్గా మీకు డౌట్ వచ్చుండొచ్చు, ఆల్రెడీ వెలుగు చీకటి ఉంది కదా, దేవుడు వెలుగుని చీకటిని సపరేట్ చేశాడు, మళ్ళీ ప్రత్యేకంగా సూర్యుడును చంద్రుడు నక్షత్రములు చేయవలసిన అవసరం ఏది అంటే కనుక ఆయన చేసిన ఈ సూర్యుడు చంద్రుడు ఒక ప్రత్యేకమైన సూచనలు ఇస్తూ ఉన్నాయి. అవేంటంటే సూచనలను కాలములను దిన సంవత్సరములు సూచించుటకై ఉండునుగాక నీయు చెప్పినట్లుగా లేఖనాలను చూస్తూ ఉన్నాం. సూర్యుడు డామినేట్ చేస్తున్నాడు. వాస్తవానికి సూర్యుడు ప్రపంచం మొత్తాన్ని డామినేట్ చేస్తున్నట్లుగా మనకు అర్థమిస్తూ ఉంది. భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతున్నాడు. భూమి తనకు తాను చుట్టూ తిరగటం మాత్రమే కాదు కానీ సూర్యుడు చుట్టూతా కూడా తిరుగుతూ ఉన్నాడు. ప్రపంచమంతా సూర్యుడి యొక్క సూర్యరశ్మితోనే ప్రపంచమంతా కొనసాగుతున్నట్లుగా కూడా మనకు అర్థమవుతుంది. ఎనర్జీ అందులోంచి పుడుతున్నట్లుగా మనము అర్థం చేసుకోవచ్చు. ఎందుకని సూర్యుడు లేదా చంద్రుడికి అంత ఇంపార్టెన్స్ ప్రపంచం ఇచ్చారు అంటే కనుక మనిషి సూర్యుడి దగ్గరికి ఎట్లాగ వెళ్ళాలని అర్థమైపోయింది. అందుకే చంద్రుడి దగ్గరికి వెళ్ళటానికి ప్రయత్నం చేశాడు. మనిషి చంద్రుడి దగ్గరికి వెళ్ళి ఏదో కొత్త ఫీలింగ్లోనికి వెళ్తాడు. ఏదో నేను సాధించాను అని మనిషి చెప్పుకుంటా ఉంటాడు. చెప్పండి. కానీ బైబిల్ అంటే నేను టాకింగ్ అబౌట్ బైబిల్ అంటే చంద్రుడు సూర్యుడు అవన్నీ ఇస్తే అట్లీస్ట్ సూర్యుడు జోలికి ఎవరు వెళ్ళరు కదా, ఎందుకంటే చంద్రుడు అవన్నీ ఇస్తూ ఉండొచ్చు. కానీ అవి ఎందుకు సూచించబడ్డాయో అందులో ఏమున్నాయో మనకి అంత ఇప్పుడు బైబిల్ ప్రకారం అయితే మనకు అంత క్లియర్గా తెలియకపోవచ్చేమో, కానీ అవి సూచనను కాలమును దిన సంవత్సరం సూచించుటకై ఉంచెను. దేవుడు సూర్యులను చంద్రుని చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే కనుక దినములు తెలియటానికి, సూచనలు ఇవ్వటానికి. కొంతమంది నక్షత్రములు చూసి సూచనలు తెలుస్తాయి, అవి ఏ డైరెక్షన్లో ఉన్నవి ఏంటి అవన్నీ తెలుస్తాయి. ఆ సూర్య చంద్రులను బట్టి మాత్రమే ఫుల్ మూన్ డే వస్తే సముద్రం యొక్క పొంగు ఎక్కువగా ఉంటుంది అని అంటారు. అది సూచన. సూర్యుడు వస్తే ఒక సూచన ఉంది, వెలుగు పగలు రాత్రి ఇవన్నీ మనకు అర్థమవుతూ ఉంది. నక్షత్రములు చూచి కూడా కొన్నిసార్లు సూచన అని చెప్తా ఉంటారు. ప్రాముఖ్యంగా కాలము దినములు సంవత్సరములు సూచించుటకై అవి ఉండేను. సూర్యచంద్రులు ఎందుకున్నారు? టైం తెలియటానికి ఉన్నారు, ప్రాముఖ్యంగా డేట్ తెలియటానికి ఉన్నారు, సంవత్సరములు తెలియటానికి వారు ఉన్నట్లుగా బైబిల్ గ్రంథంలో చాలా క్లియర్గా మనకు అర్థమవుతా ఉంది. 7, 9, 11, 15 వచనాలు చూస్తే కనుక
ఆ ప్రకారమాయను అంటున్నాడు 7, 9, 11, 15 వచనాల్లో. అంటే అర్థం ఏంటంటే అవన్నీ ఫిక్స్ చేయబడినాయి అని అర్థం. వాటిలో ఏ మార్పులు ఇంకా జరగవు అని అర్థం వస్తుంది. కీర్తన గ్రంథం 33:9. కీర్తన గ్రంథం 33:9. కీర్తన గ్రంథం 30. ఆయన మాట సెలవిగా దాని ప్రకారం కార్యం స్థిరపరచబడింది, ఫిక్స్ అయిపోయింది అంతే. 4004 BCలో సూర్యుడిని చంద్రుడిని దేవుడు చేశాడు. ఇంతవరకు ఇప్పుడు దాని కార్యంలో మార్పేమి ఇప్పుడు జరగలేదు. అవి ఫిక్స్ అయినాయి అన్నట్లుగా లేఖన భాగంలో చూస్తాం. 2 గొప్ప వాటిని చేశాడు. ఒకటి సూర్యుడు, రెండోది చంద్రుడు. 136వ కీర్తన 5-9 వచనాలు. 136వ కీర్తన 5-9 వచనాలు. బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం ఆయన చేశాడు అని బైబిల్లో ఖచ్చితంగా చెప్తా ఉంది. కానీ ఏషియంట్ బబులోనియన్ల దగ్గర వెళ్తే కనుక వాళ్ళు సూర్య దేవుణ్ణి వారు ఆరాధన చేసేవారు. సూర్యదేవుణ్ణి వారు ఆరాధన చేసేవారు. ఈవెన్ ఎహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయంలోకి వెళ్తే కనుక ఇశ్రాయేలీయులు ఈ సూర్యుడు దేవునిగా చెప్పుకొని వారు ఆరాధన చేస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఈ చాలా జనరల్గా నడుస్తున్న విషయాలు ఇవన్నీ ఈ 8వ అధ్యాయంలో చూస్తాం. ఈవెన్ మన పుస్తకాలలో కూడా సూర్యుడు దేవుడయ్యాడు. కర్ణుడు ఎట్లా వచ్చాడు? సూర్యుడు అంటే మనిషి లోపల ఒక ఫిక్స్ అయిపోయాడు. ఎందుకంటే సూర్యుడు లేకుండా అసలు ఏం జరగట్లా. సూర్యుడు లేకుండా ఏమీ జరగట్లేదు. అది కామన్ విషయం. అంటే సూర్యుడు చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి అని వీళ్ళు అనుకునేవారు. ఎందుకంటే ఒకవేళ సూర్యుడు రాకపోతే కనుక దేవుడు రాకపోతే కొంచెం గొప్ప ప్రమాదంలో ఉంటామనుకుని వీళ్ళు సూర్యుడిని ఆరాధన చేయటం స్టార్ట్ చేశారు. కానీ చిత్రం ఏంటంటే దేవుడు సూర్యుడిని సృష్టించినట్లుగా మాట సెలవిగా సూర్యుడు కలిగినట్లుగా లేఖనం చూస్తాం. 16వ వచనం కనుక మీరు చదివినట్లయితే కనుక దేవుడు 2 గొప్ప జ్యోతులను అనగా పగటి నిరుడుకు పెద్ద జ్యోతిని, రాత్రి నిరుడుకు చిన్న జ్యోతిని, నక్షత్రములు చేశాను. ఆయన పగలటానికేమో సూర్యుని చేశాడు, రాత్రిని వెళ్ళటానికేమో చిన్న జ్యోతి చంద్రుని చేశాడు. అంత మాత్రమే కాదు, కొన్ని నక్షత్రములు, ఎన్ని నక్షత్రాలు మనకు తెలియదు, నక్షత్రములను ఆయన చేసినట్లుగా బైబిల్ గ్రంథం. ఇప్పుడు దాకా $20 మిలియన్ల చంద్రుడి పైన ఏముందో కనిపెట్టడానికి కనుగొన్నారు. ఇప్పుడు దాకా $20 మిలియన్ల అంట చంద్రుడు ఏముందో కనిపెట్టడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఇంతవరకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మనిషికి రాలేదు అని అంటారు. పద్దెనిమిదవ వచనంలో బైబిల్ గ్రంథం చెప్తుంది దేవుడు దానిని అది మంచిది అని చెప్పినట్లుగా లేఖన భాగంలో చూస్తాం. 10, 12, 18 వచనాల్లో మంచిది అన్నాడు. 5వ రోజు నుంచి ఈ సృష్టి పైన నివసించడానికి యోగ్యమైనవన్నీ కనిపిస్తున్నాయి. 19వ వచనంలోనికి వెళ్తే కనుక ఆయన 24 గంటలు అని చెప్పాడు. సో 19వ వచనంలో అస్తమయం ఉదయం కలగగా 4 దినములు ఆయన 4వ దినము. మరలా మనం అదే మాటను పైనుంచి కింద చదువుతున్నాం. దినమైనట్లుగా యోమ్ అనే మాటను అనగా 24 గంటల్లో దేవుడు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములను సృజించినట్లుగా. ఎందుకు సృజించాలంటే టైంని, ఇయర్స్ని, సీజన్స్ని సూచనలు తెలుసుకోవడానికి వాటిని దేవుడు చేసినట్లుగా బైబిల్ గ్రంథంలో మనకు అర్థమవుతా ఉంది. 23వ వచనం చూస్తే కనుక ఆయన 5వ రోజు దగ్గరికి వస్తున్నాం. ఆదికాండం 1వ అధ్యాయం 20 నుంచి 23 చూస్తారా?
జీవము కలిగి చెలించు వాటినన్నిటినీ దాని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి ఉండుననియు పక్షులు భూమి మీద విస్తరించును గాకనియు వాటిని ఆశీర్వదించెను. మొట్టమొదటిసారిగా లివింగ్ బీయింగ్స్ భూమి మీదకి వస్తున్నాయి. ఇప్పుడు దాకా మీరు మొదటి రోజున వెలుగు వచ్చింది, చీకటి. రెండవ రోజున మనం గమనించినట్లుగా జలములు వేరుపరిచాడు. మూడో రోజు భూమి మీద ఉన్న జలమును సెపరేట్ చేశాడు. నాలుగవ రోజున ఆయన మూడో రోజు దాంతోనే జలం భూమి మీదకి రావాల్సిన చెట్లను మొక్కలను చెట్లను ఆయన పెట్టాడు. వాటి ప్రకారము మొక్కలు గింజలు ఇస్తున్నాయి, చెట్లు వాటి ఫలములో ఉన్న గింజల చేత అవి దాలోపత్రి అన్నాడు. నాలుగో రోజున పగల వెళ్ళటానికి పగల వెళ్ళ సూర్యుడు, రాత్రి వెళ్ళటానికి జ్యోతులను, పెద్ద జ్యోతి చిన్న జ్యోతి చేశాడు. వాటిని ఆకాశంలో పెట్టినట్లుగా బైబిల్లో చూస్తున్నాం. ఐదవ రోజున మొట్టమొదటిసారిగా భూమిపైన నివాసయోగ్యంగా అంటే జీవము గల వాటిని పెడుతున్నాడు. మనం మూడో రోజునే ఆయన మొక్కలను వాటిని పెట్టాడు, కానీ అవి ప్రాణము కలిగినవి కాదు. ఇప్పుడు ఐదో రోజున ప్రాణము కలిగిన వాటిని ఆయన తీసుకొస్తున్నట్లుగా బైబిల్ గ్రంథం చూస్తాం. దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగాకనియు పక్షులు భూమిపైన ఆకాశ విశాలములో ఎగురునుగాకనియు పలికెను అని బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. దేవుడు పలికాడు ఏమని? జీవము కలిగి చలించు వాటిని అన్నాడు. లివింగ్ లైఫ్, వాటికి కదిలే ఇప్పుడు కదిలేవి కూడా వస్తాయి. అట్లా జీవం ఉంది, అంత మాత్రమే కదా, ఇవి అక్కడి నుంచి ఇక్కడ వరకు కదులుతాయి అన్నాడు. ఎక్కడ? జలములు సమృద్ధిగా పుట్టించును గాక. నేను ఇప్పుడు కేవలము జలములలో ఆల్రెడీ ఆయన సముద్రమును వేరుపరిచాడు. రెండవ రోజున నీళ్ళను వేరుపరిచాడు, వాటికి సముద్రముని పేరు పెట్టాడు. ఇప్పుడు ఆ సముద్రములలో జీవము కలిగి చలించు వాటిని ఆయన లోపల తీసుకుని పెడుతున్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనము చూస్తూ ఉన్నాం. వాటిని లోపల పెడతా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో చూస్తే కనుక జీవము కలిగిన వాటిని అనే మాట చూస్తాం. నిహాష్ అనే మాట NEHFESH నిహాష్ అనే మాటను వాడాడు. NEHFESH ఎఫెష్ అనేది నిఫాష్. జనరల్గా అది ఇంగ్లీష్లో మనం చదువుకోవడానికి నేను ఇంగ్లీష్ రాస్తాను, హిబ్రూ రాస్తే కనుక నిపాష్ అని రాయాలి, NEPHASH అని రాయాలి. నిపాష్ అంటే అర్థం ఏంటంటే బ్రీతింగ్ క్రీచర్ అని అర్థం. శ్వాస కలిగిన సృష్టము, శ్వాస కలిగిన సృష్టము. హీబ్రూవే, పాత నిబంధన గ్రంథం అంతా హీబ్రూవే. బ్రీతింగ్ క్రీచర్, శ్వాస కలిగిన సృష్టం. సో జీవము కలిగిన చలించు వాటి జలములు సమృద్ధిగా పుట్టించునుగా కనియు పక్షులు భూమిపైన ఆకాశ విశాలములో ఎగురునుగా కనియు పలికినట్లు చూస్తాం. ఇక్కడ మీరు ఒక విషయం అర్థం అవ్వాలి. జీవము వచ్చింది మొట్టమొదటిసారిగా, లివింగ్, శ్వాస పీల్చుకునే వస్తూ ఉన్నాయి. వీటికి కాన్షియస్ కలిగినవి. కాన్షియస్ అంటే అర్థం ఏంటంటే వాటికి ఏం జరుగుతుందో తెలిసినవి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద జంతువు ఇంకోటి వస్తుందనుకో, వాటికి కాన్షియస్ కలిగింది. అవి అక్కడి నుంచి పక్క నుంచి వెళ్ళిపోతాయి, తప్పుకొని వెళ్ళిపోతాయి, అందులో డౌట్ లేదు. వాళ్ళ యజమానుడు వస్తే కుక్కకు కాన్షియస్ ఉంటుంది. మా యజమానుడు వచ్చాడు అన్న అట్లీస్ట్ ఆ కాన్షియస్లో ఉంటాయి కదా. మీకు అర్థమవుతుందా? కాన్షియస్ కలిగినవి, జీవము కలిగినవి అంత మాత్రమే కాన్షియస్ కలిగి, కానీ అవి సెల్ఫ్ కాన్షియస్ కలిగినవి కాదు. అవి బ్రతికున్నామని తెలియదు, వాటికి సంబంధాలు అంతగా ఎక్కువగా తెలియదు.
అంటే కాన్షియస్ మాత్రమే ఉన్నాయి, అంటే వాటికి స్పృహ మాత్రమే ఉంది. అంటే మేము ఉన్నాము, లేకపోతే మేము ఏదైనా నాకు ప్రమాదం వస్తుంది లేచెళ్ళాలి, మీ హార్న్ కొట్టినప్పుడు కుక్క లేచెళ్ళాలి, అవి తెలుసు. కానీ సెల్ఫ్ కాన్షియస్ లేదు వాటికి. అంటే మేము బ్రతికి ఉన్నాము, మేము సంబంధాలు కలిగి ఉండాలి, మేము మా ఫీలింగ్స్ని ఎదుటి వాళ్ళకి చెప్పాలి, ఇలాంటి సెల్ఫ్ కాన్షియస్ జీవం ఉంది. కానీ 5వ రోజున సెల్ఫ్ కాన్షియస్ లేదు. మేము బ్రతికున్నాం, ఒక రోజున మరణిస్తాం, లేకపోతే నాకు ఒక సంబంధం ఉంది, నాకు ఒక కుటుంబం ఉంది, నేను నా ఫీలింగ్స్ వేరే వాళ్ళకి షేర్ చేసుకోవాలి, నేను మాట్లాడాలి, నేను కొత్త విషయాలు నేర్చుకోవాలి. ఈ సెల్ఫ్ కాన్షియస్ జీవం అయితే ఉంది కానీ వాటికి లేదు. అది చాలా ప్రాముఖ్యమైంది. వాటికి లేనట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. 20వ వచనం, పక్షులు భూమిపైన ఆకాశ విశాలములో ఎగురునుగాక నీవు పలికెను. సముద్రములోనేమో పెట్టాడు, పక్షులేమో ఆకాశములో ఎగురుతున్నట్లుగా అర్థమిస్తూ ఉంది. ఆకాశములో ఎగురుతున్నట్లుగా అర్థము ఇస్తూ ఉంది. 21వ వచనం, దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జీవం కలిగి చెల్లించి వాటినన్నిటినీ దాని దాని జాతి ప్రకారం రెక్కలు గల ప్రతి పక్షిని సృజించాడు. నేను మరలా మీకు చూస్తే సేమ్ దేవుడు జలముల్లో వాటి వాటి జాతి ప్రకారం జలములను, దేవుడు జలములలో వాటి సేమ్ మళ్ళీ వాటి జాతి ప్రకారమే, ఇంక వేరేది కొత్తది రావటానికి వీల్లేదు. వాటి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్యములను జీవము కలిగిన చెలించు వాటిని దాన్ని జాతి ప్రకారం రెక్కల గల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచాను. నేను మార్నింగ్ మీకు కొన్ని వచనాలు మీకు చూపించాను. యోబు గ్రంథం 7:12. యోబు గ్రంథం 7:12. భుజంగము అన్నాడు. సేమ్ మార్నింగ్ మీకు చెప్పాను. భుజంగము టనీన్ అనే మాటని ఇక్కడ వాడినట్లు చెప్తాం. భుజంగము అన్నాడంటే రహాబ్ అనే మాటను వాడినట్లుగా నేను మార్నింగ్ మీకు చూపించాను. ఎందుకు ఇది దేవుడు చెప్పాడు అంటే, ఈజిప్ట్లో ఏషియన్ మిథాలజీలో సీ మాన్స్టర్ ఒక పెద్ద భుజంగములు ఉండేని వారు నమ్మేవారు. దేవుడు దాన్ని వ్యతిరేకించేవాడని, సో దేవుడు దాన్ని డిస్ట్రాయ్ చేస్తాడని దేవుడు చెప్పినట్లుగా మనం చూస్తాం. మార్నింగ్ చూసినట్లు 147 8వ కీర్తన 7వ వచనంలో కూడా అదే మాట మనం చూస్తాం. ఇక్కడ చెప్తాను, పుట్టించిన మహామత్యములను, నువ్వు అనుకుంటున్నట్లుగా గొప్ప గొప్ప విషయాలు ఏమైనా ఉంటే కనుక వాటిని కూడా నేను పుట్టించిన వాడు నేనే అని చెప్పినట్లుగా బైబిల్ గ్రంథంలో మనకు అర్థమవుతూ ఉంది. సముద్రం సమస్తాన్ని ఆయన సృష్టించినట్లుగా చూస్తాం. ఈ సీ పెద్ద మహామత్యము కొన్నిసార్లు మార్నింగ్ చెప్పినట్లుగా దేవునికి వ్యతిరేకంగా యుద్ధం చేసేవాడని వాళ్ళ యొక్క పురాణాల్లో ఉన్నాయి. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే వాటిని కూడా దేవుడు జయించాడు అని లేఖనాలు చూస్తాం. 21వ వచనం చూస్తే కనుక వాటి జాతి ప్రకారం నేను మార్నింగ్ చెప్పాను. సముద్రంలో ఉన్న మత్యములైనా సముద్రంలో ఉన్న జీవులైనా కానీ ఆకాశమందు ఎగురుచున్న పక్షులైనా కానీ వాటి జాతి ప్రకారం మాత్రమే రావాలి. కానీ మినీ అనే మాట వస్తాడు అంటే సేమ్ ఫ్యామిలీ ఆర్ సేమ్ స్పీషీస్ రావాలి, కానీ కొత్తవి రావడానికి ఎంత మాత్రము అవకాశం లేదు అని మనకు అర్థమిస్తూ ఉంది. ఇంకో విషయం ఏంటంటే వాటి పాపము జరగక మునుపు మేబీ ఇది ఒక డౌట్, పాపము జరగక ముందు ఈ జంతువులు ఈవెన్ సముద్రంలో ఉన్నవి ఇప్పుడు చూస్తే కనుక పెద్దవి చిన్నవి తింటూ ఉంటుంది. అప్పుడు బహుశా ఉండకపోవచ్చు అని, ఎందుకంటే వాటికి అప్పుడు ఇంకా మరణం లేదు కాబట్టి, మరణం లేదు కాబట్టి వాటి పెద్ద జంతువులు చిన్నవి తినాలి అట్లాంటిది ఏమి బహుశా ఉండేది కాదు అని మనకు అర్థమిస్తుంది. 22వ వచనం, దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి ఉండుడనియు పక్షులు భూమి మీద విస్తరించుగాకనియు వాటిని ఆశీర్వదించుము. చేపలనేమో నీళ్ళల్లో ఉండమని చెప్పాడు, పక్షులనేమో కాదు పక్షులను భూమి మీద విస్తరించును గాకని. పక్షులు ఆకాశంలో ఎట్లా విస్తరిస్తాయి?
ఎగురుతాయి అంతే. ఎగురుతాయి అని 20 వచనములు చెప్పేశారు ఆల్రెడీ. కానీ విస్తరించేది మాత్రం భూమి మీద. ఎందుకంటే ఏదైనా సరే జరగాల్సింది భూమి మీదే. కాబట్టి ఎంత ఎంత క్లియర్ ఉంది బైబిల్, అసలుకి ఎంత క్లియర్గా ఉంది. మనం చదివే దానికే డిఫరెన్స్గా చదువుతాం కానీ క్లారిటీగా లేకుండా మనం చదువుతాం. కానీ దేవుడు ఎప్పుడు క్లారిటీగానే ఉన్నాడు. ఎంత క్లియర్గా చెప్పాడు దేవుడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి ఉండుడనియు. చేపలు బయటకు రాక్కర్లేదు, వాళ్ళు నిండి ఉండాలంటే సముద్రంలోనే నిండాలి. పక్షులు పైన ఏం చెప్పాడంటే ఆకాశంలో ఎగరమని చెప్పాడు. కానీ నిండటం మాత్రం ఆకాశంలో కాదు, పక్షులు భూమి మీద విస్తరించునుగా కనియు. దాని సిస్టమ్, రీప్రొడక్టివ్ సిస్టమ్ జరగాల్సింది భూమి మీదే, ఆకాశంలో కాదు అన్నాడు. వాటిని ఆశీర్వదించాను. బైబిల్ అంత క్లియర్గా చెప్తాను, దేవుడు వాటిని ఆశీర్వదించాను. ఆదికాండం దేవుడు ఆశీర్వదించాను అన్నాడు కదా. నేను ఒక మాటకు మీకు చెప్పాలనుకుంటున్నాను. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి చెంది సముద్ర జలములో నిండి ఉండుడనియు, పక్షులు భూమి మీద విస్తరించినుగాక నీవు వాటిని ఆశ్రయించాను. అస్తమేమును ఉదయమును కలుగగా 5వ దినమాయను. దేవుడు ఎప్పుడు మీరు అభివృద్ధి చెందండి, మీరు ఫలించండి అంటున్నాడు. 9వ అధ్యాయం 2వ వచనం మొదటి 2 చూస్తే కనుక నోవాహుతో చెప్పాడు మీరు ఫలించి అభివృద్ధి చెందాలి. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం చెప్పాడు మీరు ఫలించి అభివృద్ధి చెందాలి. ఆదికాండం 17వ అధ్యాయం 20వ వచనం చెప్తాడు మీరు ఫలించి అభివృద్ధి చెందాలి. ఆదికాండం 28వ అధ్యాయము 3వ వచనం మీరు ఫలించి అభివృద్ధి చెందాలి. ఆదికాండం 35:9వ వచనం మీరు ఫలించి అభివృద్ధి చెందాలి. 48:3 ఆదికాండం మీరు ఫలించి అభివృద్ధి చెందాలి. ఇక్కడ మీనింగ్ ఏంటి ఫలించి అభివృద్ధి చెందటం అంటే? ఓకే, రెఫరెన్స్ ఆదికాండం 9. అంటే యాక్చువల్గా ఏంటంటే నేను రెఫరెన్స్ చెప్పేటప్పుడు మీరు రాసుకునేవాళ్ళు చెప్తున్నారు కాబట్టి వింటాం కాదు. ఇప్పుడు కొంచెం మనం అందరం మైకులో ఉన్నారు అందరం